మనం ప్రతిరోజూ దాదాపు 20,000 సార్లు ఊపిరి పీల్చుకుంటాం. కాని దాని వెనుకున్న ఆ ఇంజనీరింగ్ అద్భుతం గురించి పెద్దగా ఆలోచించం. నిజమే. బయట ప్రపంచంలోని గాలిని మన రక్త ప్రవాహానికి కేవలం ఒకే ఒక్క కణం మందంతో వేరుచేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అది. ఈరోజు మనం ఈ డిజైన్ వెనుకున్న రహస్యాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ చర్చ అంతా కూడా ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంక గారి రచన ఆధారంగా రూపొందించబడింది. అవును, ఈ విశ్లేషణ ముఖ్యంగా శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులకు మరియు వైద్య విద్యార్థులకు వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా శ్వాస వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంటే గాలి లోపలికి ఎలా వెళ్తుంది, గ్యాస్ మార్పిడి ఎక్కడ జరుగుతుంది, ఈ ప్రక్రియను నియంత్రించే శక్తులు ఏమిటి, ఇలాంటివన్నీ వివరంగా చర్చిద్దాం. ఒక అధునాతన ఎయిర్ కండిషనింగ్ మరియు ఫిల్టరేషన్ ప్లాంట్గా చూడాలి. ఓ, ఒక ప్లాంట్ లాగానా? అవును. గాలి ముక్కులోకి ప్రవేశించిన వెంటనే 3 పనులు జరుగుతాయి. 1 అది ఫిల్టర్ అవుతుంది, 2 వెచ్చబడుతుంది, 3 తేమను సంతరించుకుంటుంది. మన ముక్కులోని వెంట్రుకలు పెద్ద దుమ్ము కణాలను ఆపేస్తాయి. ఆ తర్వాత సుమారు 5 నుండి 10 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న చిన్న కణాలు నాసోఫారింగ్స్లో చిక్కుకుపోతాయి. ఆ తర్వాత గాలి ప్రయాణించే మార్గాన్ని కండక్టింగ్ జోన్ అంటారు కదా. ఇది కేవలం గాలిని తీసుకెళ్లే ఒక పైప్ లైన్ మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉందా? ఆ పైప్లైన్ కంటే చాలా ఎక్కువ. శ్వాసనాళం నుండి టెర్మినల్ బ్రాంక్యూల్స్ వరకు ఉన్న మొదటి 16 తరాలను మనం కండక్టింగ్ జోన్ అంటాం. 16 తరాలు? అవును. ఇక్కడ గ్యాస్ మార్పిడి జరగదు, కానీ గాలిని కండిషన్ చేయటం, రక్షించడం ఇక్కడ కూడా కొనసాగుతుంది. ఈ మార్గం గోడలలో మృదులాస్థి అంటే కార్టిలేజ్ ఉండి అది గొట్టాలు ముడుచుకుపోకుండా కాపాడుతుంది. మీరు రక్షణ గురించి చెప్పారు, అక్కడ ప్రత్యేకంగా ఏముంటుంది? అక్కడే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. దాని పేరు మ్యూకోసిలియరీ ఎస్కలేటర్. మ్యూకోసిలియరీ ఎస్కలేటర్? అవును, ఇది ఒక జీవసంబంధమైన కన్వేయర్ బెల్ట్ లాంటిది. ఈ మార్గం మొత్తం సీలియా అనే లక్షలాది సూక్ష్మమైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. వాటిపైన జిగటగా ఉండే శ్లేష్మం అంటే మ్యూకస్ పొర ఉంటుంది. అంటే ఒక ఫ్లై పేపర్ లాగా అన్నమాట. గాలితో వచ్చే దుమ్ము, బ్యాక్టీరియా అందులో చిక్కుకుపోతాయా? సరిగ్గా. ఆ తర్వాత ఈ సీలియాలన్నీ ఒకే దిశలో అంటే గొంతువైపు సెకనుకు 10 నుండి 15 సార్లు కదులుతాయి. వావ్! ఈ కదలిక వల్ల ఆ శ్లేష్మం పొర నెమ్మదిగా పైకి నెట్టబడుతుంది, నిమిషానికి సుమారు 16 మిల్లీమీటర్ల వేగంతో. ఆ తర్వాత గొంతులోకి చేరిన తర్వాత మనం దాన్ని తెలియకుండానే మింగేస్తాం. అయితే ధూమపానం చేసేవారిలో లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నవారిలో ఈ సిలియాలు దెబ్బతిందాయి. అందుకే వారికి తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ వ్యవస్థ అద్భుతంగా ఉంది, కాని కొన్నిసార్లు మన శరీరం చాలా హింసాత్మకంగా స్పందిస్తుంది. దగ్గు, తుమ్ము లాంటివి. అది కూడా ఈ రక్షణ వ్యవస్థలో భాగమేనా? ఖచ్చితంగా. వాటిని మన సిస్టమ్ యొక్క ఎమర్జెన్సీ అలారమ్స్ అనుకోవచ్చు. ట్రిప్ వైర్స్ లాగానా? సరిగ్గా. మన గాలి మార్గంలో చాలా సెన్సార్లు ఉంటాయి. దుమ్ము, పొగ లేదా ఘాటైన వాసన లాంటివి తగలగానే ఆ సెన్సార్లు మెదడుకు ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ పంపుతాయి. అప్పుడు మెదడు వెంటనే అందర్నీ బయటకు పంపండి అని ఆదేశిస్తుంది. దాని ఫలితమే దగ్గు లేదా తుమ్ము. అంటే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలిని బయటకు పంపి ఆ ప్రమాదాన్ని తొలగిస్తుందన్నమాట. సరే, ఇప్పుడు గాలి శుభ్రపడి, వెచ్చబడి, తేమగా మారింది. అది కండక్టింగ్ జోన్ దాటింది. అసలు మ్యాజిక్ జరిగే ప్రదేశానికి, అంటే గ్యాస్ మార్పిడి జరిగే చోటికి ఎలా చేరుకుంటుంది? రెస్పిరేటరీ జోన్లోకి ప్రవేశిస్తున్నాం. శ్వాసనాళం నుండి వాయుగోళాల వరకు శ్వాసమార్గం సుమారు 23 సార్లు కొమ్ములుగా విడిపోతుంది. 23 సార్లు? అవును. చివరి 7 తరాలను రెస్పిరేటరీ జోన్ అంటారు. ఇక్కడే అసలు గ్యాస్ మార్పిడి జరిగేది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం. గాలి గొట్టాలు చిన్నవిగా, సన్నగా అవుతున్న కొద్దీ మొత్తం వైశాల్యం ఎలా పెరుగుతుంది? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంది. అవును, అదే మన ఊపిరితిత్తుల డిజైన్లో ఉన్న అద్భుతం. ఒక పెద్ద రాజమార్గం వేల చిన్న చిన్న సందులుగా విడిపోయినట్లు ఊహించుకోండి. ఓకే. ప్రతి సందు చిన్నదైనా అన్ని సందుల మొత్తం వెడల్పు ఆ రాజమార్గం కంటే 1000 రెట్లు ఎక్కువ. శ్వాసనాళంలో క్రాస్ సెక్షనల్ ఏరియా కేవలం 2.5 చదరపు సెంటీమీటర్లుంటే 300 మిలియన్ల వాయుగోళాల వద్ద అది 11,800 చదరపు సెంటీమీటర్లకు పెరుగుతుంది. అంటే దాదాపు ఒక టెన్నిస్ కోర్ట్ అంత వైశాల్యం.
ఖచ్చితంగా. ఈ విస్తారమైన వైశాల్యం వల్ల గాలి ప్రవాహ వేగం విపరీతంగా తగ్గిపోతుంది. నదీ సముద్రంలో కలిసే ముందు నెమ్మదించినట్లుగా. ఇక్కడ గాలి ప్రవాహం దాదాపు ఆగిపోయేంత నెమ్మదిస్తుంది. ఆ నెమ్మదితనం వల్లే గ్యాస్ మార్పిడికి సమయం దొరుకుతుందా? సరిగ్గా. ఆ నిశ్శబ్ద వాతావరణంలోనే గ్యాస్ మార్పిడి సమర్థవంతంగా జరగడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఈ వాయుగోళాల నిర్మాణం ఎలా ఉంటుంది? వాటిలో ఏముంటాయి? వాయుగోళాలలో ప్రధానంగా 2 రకాల కణాలుంటాయి. 95% ఉపరితలాన్ని టైప్ 1 న్యూమోసైట్లు కప్పి ఉంచుతాయి. ఇవి కాగితం కన్నా పలచగా ఉండి గ్యాస్ వేగంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి. మిగిలిన 5%? ఇక రెండవవి టైప్ 2 న్యూమోసైట్లు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి సర్ఫాక్టెంట్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాగే దెబ్బతిన్న టైప్ 1 కణాలను రిపేర్ చేసి కొత్త కణాలను పుట్టిస్తాయి. అంటే ఇవి రిపేర్ చేసే సిబ్బంది అన్నమాట. మరి అక్కడ శుభ్రపరిచేవారు కూడా ఉంటారా? తప్పకుండా. అల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అనే రోగనిరోధక కణాలు అక్కడ పెట్రోలింగ్ చేస్తుంటాయి. కండక్టింగ్ జోన్ ఫిల్టర్లను దాటుకుని లోపలికొచ్చిన దుమ్ము కణాలను బ్యాక్టీరియాలను ఇవి తినేస్తాయి. మీరు సర్ఫాక్టెంట్ అని చెప్పారు. అది చాలా కీలకమనిపిస్తుంది. దాని ప్రాముఖ్యత ఏమిటి? ఇది లేకపోతే మనం ఊపిరి తీసుకోలేం. అసలు విషయమేంటంటే వాయుగోళాల లోపల ఒక పల్చని నీటి పొర ఉంటుంది. నీటి అణువులు ఒకదానికొకటి ఆకర్షించుకోవడం వల్ల తలతన్యత అంటే సర్ఫేస్ టెన్షన్ ఏర్పడుతుంది. ఈ శక్తి వాయుగోళాలను లోపలికి ముడుచుకుపోయేలా లాగుతూ ఉంటుందా? అవును. చిన్న గాలి బుడగలు వాటికవే చతికిలపడిపోవడానికి ప్రయత్నిస్తాయి. లాప్లేస్ నియమం ప్రకారం చిన్న బుడగలలో పీడనం ఎక్కువగా ఉంటుంది. ఓ, అంటే చిన్న బెలూన్ నుండి గాలి పెద్ద బెలూన్లోకి వెళ్ళినట్లు. ఖచ్చితంగా. మన ఊపిరితిత్తులలో సర్ఫాక్టెంట్ లేకపోతే జరిగేదదే. చిన్న వాయుగోళాలన్నీ కుప్పకూలిపోతాయి. మరి సర్ఫాక్టెంట్ ఏం చేస్తోంది? సర్ఫాక్టెంట్ ఒక డిటర్జెంట్ ఫ్రాంటిది. అది నీటి అణువుల మధ్య చేరి తలతన్యతను విచ్ఛిన్నం చేస్తుంది. ముఖ్యంగా ఇది చిన్న వాయుగోళాలలో తలతన్యతను ఎక్కువగా తగ్గించి వాటిని స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల అన్ని వాయుగోళాలు తెరుచుకుని ఉంటాయి. దీని లోపం వల్ల ఎలాంటి తీవ్రమైన పరిణామాలుంటాయి? నెలలు నిండకుండా పుట్టిన పసికందులలో సర్ఫాక్టెంట్ ఉత్పత్తి చేసే వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. వాళ్లు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ పరిస్థితినే ఇన్ఫాంట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు కదా? అవును, IRDS అంటారు. వారి ఊపిరితిత్తులు గట్టిగా జిగురుగా ఉన్న బెలూన్ను ఊదడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. అప్పుడే ఈ సర్ఫాక్టెంట్ అనే చిన్న మాలిక్యూల్ ఎంత ప్రాణదాతో అర్థమవుతుంది. కృత్రిమ సర్ఫాక్టెంట్ ఇవ్వడం వారి ప్రాణాలను కాపాడుతుంది. సరే, మనం గాలి ప్రయాణించే మార్గం, అది శుభ్రపడే విధానం, గ్యాస్ మార్పిడి జరిగే చివరి గమ్యం గురించి చూశాం. కానీ ఈ గాలి దానంతరట అదే లోపలికి రాదు, బయటకు పోదు. దీని వెనుక ఒక శక్తివంతమైన ఇంజిన్ పనిచేస్తుంది. అసలు ఈ పంప్ మెకానిజం ఏమిటి? ఈ పంపు యొక్క ప్రధాన ఇంజిన్ డయాఫ్రమ్ లేదా విభాజక పటలం. ఇది ఛాతీని, ఉదరాన్ని వేరుచేసే కండరం కదా? అవును. సాధారణ శ్వాసలో ఇది సుమారు 75% పనిచేస్తుంది. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఇది ఒక పిస్టన్ లాగా కిందకి కదిలి ఛాతీగూడు పరిమాణాన్ని నిలువుగా పెంచుతుంది. దానివల్ల పీడనం తగ్గి గాలి లోపలికొస్తుంది. సరిగ్గా. దీనికి C3 నుండి C5 వెన్నుపూసల నుండి ఉద్భవించే ఫ్రెయినిక్ నరాలు ఆధారం. అందుకే మెడకు C3 కంటే పైన తీవ్రమైన గాయమైతే డయాఫ్రమ్ పనిచేయక శ్వాస ఆగిపోతుంది. ఇది ఉచ్ఛ్వాసం. మరి నిశ్వాసం అంటే గాలి వదలడం ఎలా జరుగుతుంది? ఆశ్చర్యంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు నిశ్వాసం ఒక నిష్క్రియాత్మక ప్రక్రియ. దానికి శక్తి అవసరం లేదు. అంటే కండరాలు పనిచెయ్యవా? పనిచేయు. ఉచ్ఛ్వాస కండరాలు రిలాక్స్ అవగానే ఊపిరితిత్తుల యొక్క సహజ స్థితిస్థాపకత అంటే ఎలాస్టిక్ రీకాయిల్. ఒక సాగదీసిన రబ్బర్ బ్యాండ్ వదిలేస్తే ఎలా వెనక్కి వస్తుందో అలా. ఖచ్చితంగా. అలా వాటిని పూర్వస్థితికి తెస్తుంది. ఫలితంగా గాలి బయటికి వెళ్తుంది. అయితే మనం దగ్గినప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు అప్పుడు ఇంటర్కాస్టల్ మరియు ఉదర కండరాలు చురుకుగా పనిచేసి గాలిని బలంగా బయటకు నెడతాయి. ఈ మొత్తం ప్రక్రియలో పీడనం చాలా ముఖ్యమనిపిస్తుంది. చాలా ముఖ్యం. ఇక్కడ ఒక నిరంతర టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఊపిరితిత్తులు వాటి స్థితిస్థాపకత వల్ల ఎప్పుడూ లోపలికి ముడుచుకోవాలని చూస్తే ఛాతీ గోడ బయటకు వ్యాకోచించాలని చూస్తుంది. అవును. ఈ 2 వ్యతిరేక శక్తుల వల్ల ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ప్లూరల్ స్పేస్లో పీడనం ఎప్పుడూ వాతావరణ పీడనం కంటే తక్కువగా అంటే నెగటివ్గా ఉంటుంది.
ఈ నెగటివ్ పీడనమే ఊపిరితిత్తులని ఎప్పుడూ తెరుచుకుని ఉండేలా చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును వైద్యులు ఎలా కొలుస్తారు? టైడల్ వాల్యూమ్ వంటి పదాలు వింటుంటాం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలవడానికే కొన్ని ముఖ్యమైన కొలతలున్నాయి. మనం మామూలుగా పీల్చే గాలిని టైడల్ వాల్యూమ్ అంటాం. సముద్రంలో అలలు వచ్చి పోయినట్లు? అవును. కాని మనం గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఆ అలలపైన అదనంగా చాలా గాలిని లాగగలం. అదే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అలాగే గట్టిగా గాలి వదిలితే అది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అన్నింటికంటే ముఖ్యమైనదేది? వైద్యపరంగా ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ లేదా ఎఫ్ఆర్సి చాలా ముఖ్యం. దీన్ని మన ఊపిరితిత్తుల సేవింగ్స్ అకౌంట్ అనుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్? అవును. మామూలుగా గాలి వదిలేసిన తర్వాత కూడా మన అకౌంట్లో ఉండే గాలి ఇది. దీనివల్ల మన శ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు కూడా మన రక్తానికి ఆక్సిజన్ సరఫరా ఆగదు. ఈ ఎఫ్ఆర్సి వద్ద ఊపిరితిత్తుల లోపలికి లాగే శక్తి, ఛాతీ గోడ బయటకు లాగే శక్తి సమతుల్యంగా ఉంటాయి. మరి ఆస్థమా వంటి వ్యాధులను నిర్ధారించడానికి ఏ పరీక్ష చేస్తారు? దానికి స్పిరోమెట్రీ అనే డైనమిక్ పరీక్ష చేస్తాం. ఇందులో ఒక వ్యక్తి గట్టిగా ఊపిరి పీల్చుకొని వీలైనంత వేగంగా, బలంగా ఊదాలి. మనం 2 విషయాలు కొలుస్తాం. FEV1 అంటే మొదటి సెకండ్లో ఎంత గాలి బయటకొచ్చింది. మరియు FVC అంటే మొత్తం ఎంత గాలి బయటకొచ్చింది. అవును. ఆరోగ్యవంతుల్లో FEV1, FVC నిష్పత్తి సుమారు 80% ఉంటుంది. అంటే ఒక ఆస్థమా రోగి ఈ పరీక్ష చేస్తే ఏం కనిపిస్తుంది, ఎందుకు? ఆస్తమా ఒక అబ్స్ట్రక్టివ్ వ్యాధి. అంటే గాలి మార్గాలు సన్నబడతాయి. వారికి గాలి పీల్చుకోవడం కన్నా వదలడం చాలా కష్టం. సన్నని గొట్టం నుండి గాలిని బయటకు పంపడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి. సరిగ్గా. కాబట్టి వారి FEV1 బాగా తగ్గిపోతుంది. FVC సాధారణంగా ఉన్నా FEV1 తగ్గడం వల్ల వారి నిష్పత్తి 70% కన్నా తక్కువకు పడిపోతుంది. ఓకే. కంప్లయన్స్తో పాటు ఎయిర్వే రెసిస్టెన్స్ కూడా ముఖ్యమే కదా? ఆస్థమాలో ఇదే అసలు సమస్య అనుకుంటా. అవును. ఇది గాలి ప్రవాహానికి ఉండే అడ్డంకి. ఒక సన్నని స్ట్రాతో మిల్క్షేక్ తాగడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమాలో మృదు కండరాలు సంకోచించడం వల్ల శ్వాసనాళాలు సన్నబడి ఈ నిరోధకత విపరీతంగా పెరుగుతుంది. ఈ నిరోధకతను మరియు ఊపిరితిత్తుల కంప్లయన్స్ను అధిగమించడానికి శ్వాస కండరాలు చేసే పనినే వర్క్ ఆఫ్ బ్రీతింగ్ అంటారు. వ్యాధి తీవ్రమైనప్పుడు ఈ పని పెరిగి కండరాలు అలసిపోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఊపిరితిత్తులలోకి గాలి రావడం అంటే వెంటిలేషన్, మరియు రక్తం ప్రవహించడం అంటే పర్ఫ్యూజన్. ఈ 2 అన్ని భాగాలలో ఒకేలా ఉండవని విన్నాను. ఇది నిజమేనా? ఇది చాలా ముఖ్యమైన విషయం. గురుత్వాకర్షణ కారణంగా మనం నిటారుగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల బేస్ అంటే కింది భాగంలో వెంటిలేషన్ మరియు పర్ఫ్యూజన్ 2 ఎక్కువగా ఉంటాయి. పైభాగంలో తక్కువగా ఉంటాయా? అవును. ఎపెక్స్ అంటే పైభాగంలో 2 తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. పైనుండి కిందికి వెళ్లే కొద్దీ పర్ఫ్యూజన్ అంటే రక్త ప్రవాహం పెరుగుదల, వెంటిలేషన్ అంటే గాలి ప్రవాహం పెరుగుదల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ, అంటే నిష్పత్తి మారుతుందన్నమాట. అవును. దీనివల్ల బేస్లో రక్తం ఎక్కువ, గాలి తక్కువగా ఉండి VQ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. పైభాగంలో గాలి ఎక్కువ, రక్తం తక్కువగా ఉండి VQ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ మార్పిడి సమర్థవంతంగా జరగాలంటే ఈ 2 సరిగ్గా సరిపోలాలి. ఈ VQ మిస్మ్యాచ్ అనేది రక్తంలో ఆక్సిజన్ తగ్గడానికి ఒక ప్రధాన కారణమా? అవును. హైపాక్సీమియాకు ఇదొక ప్రధాన కారణం. చివరిగా అసలు పాయింట్కి వద్దాం. గ్యాస్ మార్పిడి ఎలా జరుగుతుంది? ఆక్సిజన్ గాలి నుండి రక్తంలోకి ఎలా వెళ్తుంది? ఇది డిఫ్యూజన్ అనే ఒక సాధారణ భౌతిక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వాయువులెప్పుడూ అధిక పీడనంనున్న ప్రదేశం నుండి తక్కువ పీడనమున్న ప్రదేశానికి వెళ్తాయి. పాక్షిక పీడనాల వ్యత్యాసం వల్ల. అవును. వాయుగోళాలకొచ్చేసరికి ఆక్సిజన్ పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులకు వచ్చే సిరల రక్తంలో ఆక్సిజన్ పాక్షిక పీడనం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పీడన వ్యత్యాసం వల్ల ఆక్సిజన్ సులభంగా ఆల్వియోలార్ క్యాపిలరీ మెంబ్రేన్ అనే చాలా పల్చని పొరను దాటి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుంది? చాలా వేగంగా. విశ్రాంతి సమయంలో రక్తం క్యాపిలరీ గుండా ప్రయాణించడానికి సుమారు 0.75 సెకండ్లు పడుతుంది. కానీ కేవలం 0.25 సెకండ్లలోనే గ్యాస్ మార్పిడి పూర్తయిపోతుంది. అంటే చాలా సమయం మిగిలి ఉంటుంది. అందుకే ఇది సాధారణంగా పర్ఫ్యూషన్ లిమిటెడ్ అంటాం. అంటే
ఎంత ఎక్కువ రక్తం ప్రవహిస్తే అంత ఆక్సిజన్ రవాణా అవుతుంది. అయితే తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు లేదా ఫైబ్రోసిస్ వల్ల పొర మందమైనా ఇది డిఫ్యూజన్ లిమిటెడ్ కావచ్చు. పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఊపిరితిత్తులలోని రక్త ప్రసరణ శరీరంలోని ఇతర రక్త ప్రసరణకు చాలా భిన్నంగా ఉంటుందని అంటారు. ఎందుకు? అది చాలా ప్రత్యేకమైన వ్యవస్థ. ఇది ఒక తక్కువ పీడనం, తక్కువ నిరోధకత మరియు అధిక కంప్లియన్స్ గల వ్యవస్థ. ఇక్కడి రక్తనాళాలలో సగటు పీడనం కేవలం 10 mmHg ఉంటుంది. అదే మన శరీరంలోని ధమనుల్లో 1 mmHg ఉంటుంది. అవును, అంత తేడా. ఈ తక్కువ పీడనం చాలా ముఖ్యం. ఇది వాయుగోళాలను పొడిగా, గాలితో నిండి ఉండేలా చేస్తుంది. పల్మినరీ హైపర్టెన్షన్ వంటి పరిస్థితులలో ఈ పీడనం పెరిగితే ద్రవం రక్తనాళాల నుండి వాయుగోళాలలోకి లీకై పల్మినరీ ఎడెమాకు దారితీస్తుంది. ఈ రోజు మనం శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణం, పనితీరు గురించి ఎన్నో క్లిష్టమైన విషయాలను తెలుసుకున్నాం. ముక్కులోని ఎయిర్ కండీషనర్ నుండి వాయుగోళాలలోని టెన్నిస్ కోర్ట్ వరకు ఇదొక అద్భుతంగా ట్యూన్ చేయబడిన యంత్రాంగమని స్పష్టమవుతోంది. అవును, ఈ ప్రాథమిక మెకానిక్స్ మరియు సూత్రాలను అర్థం చేసుకోవడం అనేక ఊపిరితిత్తుల వ్యాధులను నిర్ధారించడానికి మరియు వాటికి సరైన చికిత్సను అందించడానికి ఒక బలమైన పునాదిని వేస్తుంది. మనం ముగించే ముందు ఒక చివరి ఆలోచన. మనం ప్రశాంతంగా కూర్చున్నప్పట్నుండి ఒక్కసారిగా పరుగెత్తడానికి మారినప్పుడు మన శరీరానికి దాదాపు 20 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అవసరం. అప్పుడు ఒక శ్వాస వ్యవధిలో ఈ వ్యవస్థ తక్షణమే ఎలా స్పందిస్తుందో ఒకసారి ఆలోచించండి.